ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కేంద్ర ప్రభుత్వం నిరంతరం నివేదిక ఇస్తూ ఉంటుంది. అందులో ఒక నివేదిక తాజాగా వచ్చిన ప్రకారం జీఎస్టీ వసూళ్లు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి వైపు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రం తిరోగమనంలో ఉంది. ఇంకా డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్ల యొక్క సంఖ్యను చూసినప్పుడు 6% డౌన్ అయింది. అంటే 23వ సంవత్సరం గత ఏడాది 23వ సంవత్సరం వచ్చిన వసూళ్లతో పోల్చుకుంటే 6% గ్రోత్ పడిపోయింది. మన సమీపంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10% గ్రోత్ రేట్ ఉంది అని చెప్పొచ్చు. సార్వజనీనంగా దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూలు పెరిగినాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎక్సెప్షన్ 1 స్టేట్ 6% తగ్గింది. సాధారణంగా జీఎస్టీ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది, జనరల్ అభివృద్ధితో సంబంధం లేకుండా కూడా. ఎందుకంటే జీఎస్టీ అంటే కొనుగోళ్లు, అంటే ప్రజలు ఎక్కువ వస్తువులు కొనుక్కోవడం, ఎక్కువ మంది ప్రజలు కొనుగోలు ప్రక్రియలో పాల్గొన్నప్పుడు అది జీఎస్టీ వసూళ్లు అవుతాయి, ప్రభుత్వానికి ఆదాయం. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ అన్ఎక్స్పెక్టెడ్ గా పడిపోవడానికి కారణం 23వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నదానికన్నా చంద్రబాబు పడిపోవడం ఏంటి అనే చర్చ వస్తా ఉంది. అసలు జీఎస్టీ వసూళ్లు ఎలా ఉంటాయి? ప్రజల్లో కొనుగోలు శక్తి లేదా కొనుగోలు అలవాటు, కొనుగోలు ప్రక్రియలో పాల్గొనడం ద్వారా జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయి. ఇంతకు మించిన లాజిక్ ఏమి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఎందుకు హైక్ లో ఉంది, చంద్రబాబు గారి పీరియడ్ లో ఎందుకు తక్కువ? జీఎస్టీని అభివృద్ధికి నమూనాగా చూస్తాం కదా. జీఎస్టీ వసూలు పెరగడం అంటే అభివృద్ధి జరుగుతున్నట్లు లెక్కగా మనం చూస్తాం. మరి అభివృద్ధి కేంద్రంగానే చంద్రబాబు గారు ఉంటారు అనే ముఖ్యమంత్రి ఉన్నంగా తగ్గడం ఏంటి? అభివృద్ధి ఏమి లేదు, అంత సంక్షేమ పథకాలు పంపకాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఎక్కువ ఉండడం ఏంటి? రివర్సా అనేది ఇక్కడ చాలా మంది డౌట్ వస్తుంది. అభివృద్ధి అనే దానికి రకరకాల అర్థాలు తిన్నారు. కీన్స్ అనే అర్థశాస్త్రవేత్త చెప్పిన అభివృద్ధి సూత్రం ఏంటంటే ప్రజల జోబులో డబ్బులు ఉండడం. అంటే ప్రజల జోబులో డబ్బులు ఉంటే అది రొటేషన్ లో ఉంది. అభివృద్ధి అంటే ప్రభుత్వాల ప్రధాన పని మీరు ఏ పద్ధతిలో అమలు చేస్తారో మీ ఇష్టం. అల్టిమేట్ గా ప్రజల జోబుల్లో డబ్బులు ఉండాలి. ప్రజల జోబులో డబ్బులు ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కొనుగోలులో పాల్గొన్నారు. మీకు టాటానో, బిర్లానో, రిలయన్స్ వాడికి లక్ష కోట్లు ఇచ్చినా వాళ్ళు పెట్టుబడులు పెడుతుంటారు, మా భవిష్యత్తులో అభివృద్ధి వైపు కనపడదు. కానీ సగటు సాధారణ ప్రజల జోబులోకి డబ్బు వస్తే వాడు ఇమీడియట్ గా కొనుగోలులోకి వెళ్తారు. కాబట్టి సాధారణ ప్రజల యొక్క జోబుల్లోకి డబ్బులు తప్పించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత అంటాడు కీన్స్. దాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో 2,50,000 కోట్ల రూపాయలు నేరుగా డిపిటిసి ద్వారా ప్రజలకు అందించారు. సరాసరి సంవత్సరానికి 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు ప్రజల జోబుల్లోకి డబ్బుల రూపంలో వచ్చినాయి. ప్రజల జోబులు సాధారణ ప్రజలు డబ్బుల రూపంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళంటే కొనుగోలులో పాల్గొన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఈ 6 నెలల్లో జీఎస్టీ తగ్గుతా వస్తా ఉంది. కారణం ఏంటి? జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ 7 నెలల కాలం జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే అమ్మఒడి వచ్చి ఉంటుంది, ప్రతి ఇంటికి 15,000 రూపాయలు. అదేవిధంగా రైతు భరోసా 2 టైమ్స్ వేసి ఉంటాడు. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ఈ కాలంలో అమలైంది. కనీసం 30,000 కోట్ల రూపాయలు ఈ 4-5 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల జోబుల్లోకి డబ్బులు వేసి ఉంటాడు. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక సామాజిక పెన్షన్ మినహాయించి మిగతా ఏమీ రావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చింటే అదనంగా ఒక 30,000 కోట్లు ప్రజల్లో వాళ్ళు వెంటనే కొనుక్కుంటే దాన్ని 10% వేసుకున్న దాదాపు 1% జీఎస్టీ, 2% జీఎస్టీ వేసుకున్న 300 కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. అందులో ఇప్పుడు తగ్గింది కూడా అదే, 6% తగ్గిందంటే 350 కోట్లు, 400 కోట్లు ఈ నెల తగ్గింది కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం. అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఈ 20,000-30,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ప్రజల జోబులోకి వెళ్ళి ఉంటాయి. వాళ్ళు వెంటనే కొనుగోలులో పాల్గొంటారు, ఉత్పత్తి పెరుగుతుంది, ఆ జీఎస్టీ ప్రభుత్వం వచ్చినది. ఇదే సింపుల్ లాజిక్. 6 నెలల్లో డౌన్ కావడానికి ఒక లాజిక్ అంటే ప్రజల చేతిలో డబ్బులు ప్రభుత్వం వేసేది ఆగిపోయింది. అది ఇక్కడ మనం రెండో కోణం కూడా చూడాలి. అభివృద్ధి అంటే ఇదే కదా. అభివృద్ధి అంటే చాలా మందిలో రోడ్లు వేయడం, ప్రాజెక్టులు కూడా ఇదే మాత్రమే కాదు. ఉదాహరణ రైతు భరోసా ఇచ్చాడు. రైతు భరోసా ఇచ్చుంటే ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏడబెడతారంటే ఒక ఎరువుల షాపులోకి వెళ్ళి ఎరువులు కొంటారు, ఫెర్టిలైజర్స్ కొంటారు. ఇవి కొంటే జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అక్కడ ఏదైతే ఎరువులు వాటి ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది కదా. కాబట్టి మల్టిపుల్ గా ఉంటుంది. ఫైనాన్స్ అంటే, ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేసేస్తేనో లేదా ప్రాజెక్ట్ కట్టి మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. అల్టిమేట్ గా ప్రతి సగటు సాధారణ ప్రజల జోబులు డబ్బులు ఇమీడియట్ గా తెల్లారితో ఖర్చు పెడతారు. కాబట్టి రైతు భరోసానో లేదా అమ్మఒడినో మనం సంక్షేమ పథకాలుగా, పప్పులు బెల్లాలుగా చూడలేం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లాజిక్ తోనే సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల ఖచ్చితంగా జీఎస్టీ వసూలు పెరిగినాయి. దాని రూపంలో ఇంకో రూపంలో ఉత్పత్తి పెరిగింది. చంద్రబాబు గారు అధికారంలో ఉన్న తర్వాత జీఎస్టీ వసూలు తగ్గిపోవడం, ఈ అమలు చేయకపోవడం, కొన్ని ఆల్టర్నేటివ్ గా ఇవి పెట్టాం అనుకుంటే అవేం పెట్టారు కనపడట్లేదు. అందువల్ల ఖచ్చితంగా జీఎస్టీ వసూలు తగ్గడానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు భిన్నమైన పరిస్థితి రోజు ఉండడమే ప్రధాన కారణం అవుతుంది. ఖచ్చితంగా ఈ జీఎస్టీ వసూలు తగ్గడం అనేది ఇంకా కొంతకాలం పాటు కొనసాగుతుంది.